నాగేశ్వర ప్రొడక్షన్స్. సందీప్ డైరెక్టరు. సందీప్ మా గురుగారు ఈవి సత్యనారాయణ గారి దగ్గర మేము పనిచేసేటప్పుడు తను కూడా మాతో పనిచేశాడు. 6 పతివ్రతలు, తొట్టి గ్యాంగ్ ఈ సినిమాలను చేశాడు. అప్పటి నుంచి మంచి జీలు ఉన్నవాడు. డెఫినెట్లీ తను ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలి. ఈ కథ గురించి కూడా కథ చెప్పాడు నాకు. కథ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది. మంచి లవ్ స్టోరీ, ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ, 1970s అలా ఆ ఇయర్స్ ఉన్న లవ్ స్టోరీ. నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్టులు కూడా హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా న్యూ కపుల్, వాళ్ళు కూడా బెస్ట్ విషెస్. డెఫినెట్లీ ఈ సినిమా ప్రొడ్యూసరు సందీప్ వాళ్ళకి బాగా ఫ్రెండు. సార్ మీకు కూడా బెస్ట్ విషెస్ అండి. ఎందుకంటే ఈరోజు సినిమా కథ బాగుంటే డెఫినెట్లీ హీరోలతో సంబంధం లేదు. ఈ ప్రజెంట్ ట్రెండ్ కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. కథ బాగుందంటే హీరో కొత్తోడైనా ఓపెనింగ్స్ వరకు ఏదన్నా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సినిమా బాగుందని టాక్ వస్తే డెఫినెట్లీ ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఆర్టిస్టులకు కానీ మంచి బ్రేక్ వస్తున్న టైం ఇది. ఈవి సత్యనారాయణ గారి దగ్గర తొట్టి గ్యాంగ్ దగ్గర నుంచి 6 పద్ధతి వరకు చేశాను. ఆయన లేని లోటుని మళ్ళీ ఆయన స్టైల్ మీకు అందరికీ మళ్ళీ మరో ఈవి వచ్చాడని మీరు అందరూ అనుకునేలాగా ఓన్లీ స్టార్డమ్ ఇవేమీ నమ్ముకోకుండా కథని మాత్రమే నమ్ముకుని, కథలో ఇప్పుడు అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఎంత చూపించినా దాన్ని కమర్షియలైజ్ కాకుండా కథని నమ్ముకుని సినిమా తీసేవారు ఈవి గారు. అదే తరహాలో నేను కూడా ఒక డిఫరెంట్ కథతోటి కథ బేస్డ్గా మంచి కథ తయారు చేసుకుని కళాగారికి వినిపించగానే ఆయన ఓకే చేశారు. సో ఈ చిత్రం ద్వారా కిరణ్ అని కొత్త హీరో పరిచయం అవుతున్నాడు. మా సినిమాలో వినోద్ గారు, సీనియర్ క్యారెక్టర్స్ వినోద్ గారు, నరసింహరాజు గారు, పూర్ణిమ గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చేటప్పటికి కమలతన ప్రయాణం సినిమాకి పనిచేసిన కిషన్ కవాడియా గారు దీని మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు పాటల రికార్డింగ్ అంతా కూడా పూర్తయింది. నా పేరు కిరణ్. ఈ సినిమాకి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నేను ఈ సినిమాకి సెలెక్ట్ అవ్వకముందు షార్ట్ మూవీస్ చాలా చేశాను. నాకు కూడా ఈ సినిమా ఆఫర్ షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చింది. మన డైరెక్టర్ సందీప్ గారు వల్ల ఇప్పుడు హీరో అయ్యాను. అండ్ కళాగారు కూడా సపోర్ట్ చేశారు. కథ ఈ సినిమా కథ చాలా బాగుంది. ఇప్పుడులో ఈ కథ నేను ఎప్పుడు వినలేదు. మంచి కొత్త కథ, మీరందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను. मैं इस मूवी में 2 हीरोइन है, उसमें मैं एक हूँ एंड स्टोरी का जो है वो बहुत डिफरेंट है स्टोरी एंड आई लव दिस स्टोरी. तो आई थिंक स्टोरी और मूवी अच्छा ही होगा. ब्लेस फॉर गॉड. థ్యాంక్ యూ. ఇది చిన్న సినిమా అయినా సరే పెద్దగా మీరందరూ సపోర్ట్ చేసి ప్రేక్షకులందరూ మంచి కథ ఉంది ఇందులో. కథకి మంచి న్యాయం చేకూరేలాగా మన డైరెక్టర్ గారు తీశారు. దీన్ని మంచి ఇట్టిస్తారని అందరినీ కోరుకుంటూ నా సెలవు తీసుకుంటాను.